ఓం నమో వెంకటేశాయ. గురుసన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురుసన్నిధి కార్యక్రమంలో తిరుమల శై ఆళ్వార్ గురించి, వాళ్ళ జన్మ వృత్తాంతం గురించి, అవతార క్షేత్రమయం గురించి, ఆయన జన్మలు జరిగిన విశేషాల గురించి మనము శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. తిరుమల శై ఆళ్వార్, ఈయన గురించి శ్లోకము, పాశ్రము, ఆయన జన్మస్థలము, ఆ జన్మస్థలం యొక్క విశేషము, తల్లిదండ్రుల పేరు గురించి చెప్తారు. మనకు ఆళ్వార్లు ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క అంశభూతులుగా ఈ లోకంలో అవతరించి అందరినీ కూడా ఉజ్జీవింపజేశారు. మొదలాళ్వార్లుగా పొయ్యి ఆళ్వార్, బుధత్తాళ్వార్, పేయాళ్వార్ అనే వారి యొక్క జీవిత వైభవాన్ని తెలుసుకోవడం జరిగినది. 4వ ఆళ్వార్లుగా ప్రసిద్ధి చెందిన వారు తిరుమలిశై ఆళ్వారు అని పేరు. వీరు మఖాయాం మకరే జాతం చక్రాంశం భార్గవోత్తమం మహీసార పురాధీశం భక్తిసారమహం భజే అని చక్కటి తనియన్ ప్రత్యేక శ్లోకం. వీరు మనకు ద్వాపర యుగాంతంలోనే, కలియుగ ఆరంభం ద్వాపర యుగాంతంలో ప్లవంగనామ సంవత్సరంలో, బహుళ పాడ్యమి ఉత్తరాయణంలో, తమిళ తైనల మనకు దాదాపు పుష్యమాసం వచ్చేస్తుంది. ఆ సమయంలో మఖా నక్షత్రంలో విశేషంగా ఆదివారం నాడు ఈ ఆళ్వారులు మనకు తిరుమలిశై అనే ఒక స్థలంలో అవతరించారని మనకు చరిత్ర చెప్తుంది. దీని తిరుమలిశైకి మహీసారం అని ఒకదానికి పేరు. అంటే ఈ క్షేత్రానికి అటువంటి పేరు రావడం, వీళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరు అని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఒక ఇతివృత్తం. అదేమిటంటే భృగు మహర్షి గురించి అందరికీ తెలుసు. వారు ఎంత కోపంగా అలనాడు ఆ వైకుంఠంలో స్వామివారి యొక్క వక్షస్థలం మీద తన్నాడని, వారి కుమారుడుగా భార్గవుడు అనే ఒక ఆయన ఉండేవారట. వారేం చేస్తారంటే మంచి ఒక క్షేత్రంలో, ఒక స్థలంలో తపస్సు చేయాలని వారి యొక్క ఒక కోరిక. ఎక్కడైనా కూడా స్థల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందువల్ల మంచి స్థలం కొరకు బ్రహ్మదేవుడిని అడిగారట. ఆ బ్రహ్మదేవుడు ఇక్కడ తమిళనాడు దేశంలో ఇక తిరుమలిశై అని ఒకటి ఉంది, ఆ మహీసారం అని దానికి పేరు, అక్కడ పోయి మీరు తపస్సు చేయండి అని చెప్పారట. ఆయనకి అప్పటికి కూడా అయ్యో సందేహం ఉండనే ఉండేది. విశ్వకర్మని పిలిపించాట. విశ్వకర్మని పిలిపించి భూమండలాన్నంతా కూడా ఒక త్రాసులో పెట్టాడు. ఈ క్షేత్రాన్ని, ఈ స్థలాన్ని ఒక త్రాసులో పెడితే దానికన్నా కూడా ఇది బాగా పెరిగింది, బరువు భారంగా కూడా ఉండింది. కనుక మహి అంటే భూమికి పేరు. అందువల్ల ఈ భూమికంతా కూడా సారవంతమైనటువంటి క్షేత్రమే మహీసార క్షేత్రం. ఇదే తిరుమలిశై క్షేత్రం. అందువల్ల ఆ క్షేత్రంలో తపస్సు చేయమని వారు ఆజ్ఞాపించడం, వారు కూడా అదే క్షేత్రంలో ఈ ప్రకారంగా తపస్సు చేస్తూ ఉండేవారు. ఆ సందర్భంలో వారి యొక్క ఆ తపస్సు అనేది వాళ్ళు ఎప్పుడూ కూడా తదేక ధ్యానంతో, తదేక మనస్సుతో ఉంటారు. నిర్మల చిత్తము, నిశ్చలమైనటువంటి మనస్సు గలవారుగా ఉంటారు. వారు అలా ఆ ప్రకారం తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ తపోగ్ని ఏదైతే ఉందో అది అన్ని చోట్ల కూడా వ్యాపించి దేవలోకం వరకు వ్యాపించింది. ఇంద్రుడికి భయం, ఎప్పుడు కూడా ఇంద్రుడికి పదవి పైన ఆశ ఉన్నవాడు కనుక ఇతడు తపస్సు చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాడని భయంతో తపోభంగం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అందువల్ల తపోభంగం చేయడానికి ఆ ఇంద్రుడు, దేవేంద్రుడు ఏం చేశాడు, అక్కడ ఒక అప్సరస, ఆవిడ కనకాంగిని పేరుట. మనకు తెలిసిన అప్సరసలు రంభా, ఊర్వశి, మేనకాను, కానీ అక్కడ ఉండే వాళ్ళంతా అప్సరసలే. అదే ప్రకంగా కనకాంగిని ఆవిడని అక్కడ పంపిస్తారట. పంపించిన వెంటనే ఈ భార్గవుడు అలా అదే తపస్సు చేస్తూ ఉన్నాడు. కానీ మోహం అనేది మనిషిని ఎప్పుడు అసలు వీడలేదు. అందువల్ల కనకాంగి యొక్క అందచందాలకు ముగ్ధుడైనటువంటి భార్గవుడు ఆమెతో పాటు ఉన్నాడట. ఒక 5-6 నెలలు అలా ఉండిన తర్వాత ఆవిడ గర్భవతి అయిపోయి, గర్భవతి అయిన తర్వాత భార్గవుడికి అప్పుడుదా పశ్చాత్తాపం, అయ్యో మనం ఎంతో పొరపాటు చేశాము,
ఈ ప్రకారంగా తపశ్శక్తి అంతా పోయింది కదా. తపశ్శక్తి పోయింది, కాలు జారాం కదా అని చెప్పి బాధపడి వీళ్ళంతా ఎటువంటి వాళ్ళంటే తరువాత జరిగే పరిణామం గురించి వాళ్ళు ఆలోచించారు. ఇంకా అయిపోయింది, మనం తప్పు చేసాం, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి తీర్థయాత్రలకి పుణ్యతీర్థాలకు వెళ్ళి ఈ పాప ప్రాయశ్చిత్తం వరకు ఆయన వెళ్ళిపోయాడు. ఈ కనకాంగి ఏం చేసింది, తన పని ఏమి ఆవిడ వదిలి వెళ్ళిపోయింది. అంటే దేవేంద్రుడు ఆజ్ఞ ఇచ్చాడు, మనం వచ్చాము, పని అతని తపోభంగం అయిపోయింది, అతను వెళ్ళిపోయాడు, తన పని అయిపోయింది చెప్పి దేవలోకానికి ఆవిడ వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఆవిడ గర్భంలో పెరిగినటువంటి అది వచ్చి ఇంకా కూడా ఎదగలేదు, అవయవాలు ఇంకా అక్కడ ఏది కూడా ఇది కాలేదు. ఆ సమయంలో పిండంగా ఉన్నది. ఆ పిండంగా ఉండేదాన్ని ఒక పొదల్లో ఆవిడ వేసేసి వెళ్ళిపోయిందట. ఇది ఏమైందంటే ఇదంతా లక్ష్మీనారాయణుల యొక్క లీల కదా. లక్ష్మీనారాయణుడు అంటే అచ్చటే ఉన్నటువంటి స్వామి, ఆ తిరుమేషిలో ఉండేటువంటి స్వామి ఆ పిండాన్ని ఒకసారి నిమిరి దాన్ని తడిమి అలా చేసిన వెంటనే క్రమంగా అదంతా కూడా పుంజుకున్నది. ఆ సమయంలో ఏడ్చిందట. ఏడ్చిన వెంటనే స్వామివారు అమ్మవారి పక్కన చూస్తాడట. చూసిన వెంటనే అక్కడే ఒక చెట్టులో ఒక చిన్న తేనె తొట్ట ఉన్నిందట. దాన్ని అలా ఇచ్చేసినట్టే అంటే తేనె తొట్టనండి ఎంత పడాలో, ఎంత ఆ బిడ్డ ఆహారం ఎంతవరకు కావాలో అలా దాన్ని మధు బిందువులు అని చెప్తూ ఉంటా. అలా ఇది అవుతూ ఉంటే క్రమంగా అక్కడ ఏమైందంటే దాన్ని తాగుతూ ఆ తేనెని తాగుతూ ఆ ప్రకారంగా బిడ్డ పెరిగాడు. భగవంతుడు ఆయన యొక్క సంకల్పం ఇది. అంచేత ఈ బిడ్డను ఎట్లాగైనా ఈ లోకానికి తీసుకుని వచ్చి లోక రక్షణం చెయ్యాలి, ప్రజలంతా కూడా భక్తి ప్రపత్తి సిద్ధాంతాల వైపు వాళ్ళందరినీ కూడా మళ్ళించాలనే ఉద్దేశంతో భగవంతుడు అలా ఉన్నాడు. అదే సమయంలో ఎవరైతే ఇది ఉంది వెదురు, దాని వెదుళ్ళ కొరకు ఒక వృద్ధ దంపతులు ఆ చోట తిరుగుతూ వచ్చారట. మేదర దంపతులు అని చెప్తూ ఉంటారు వాళ్ళు వచ్చిన వెంటనే అప్పుడు ఒక సన్నగా ఒక బిడ్డ యొక్క ఏడుపు కేక వినిపించిన వెంటనే వాళ్ళు చూశారు. వాళ్ళకి అంతవరకు సంతానం లేదట. అది చూసిన వెంటనే ఒక్కసారి అటు ఇటు చూసారంటే ఇది భగవత్ ప్రసాదమేమో అనుకొని భగవంతుడే మనకు ఇటువంటి ఒక బిడ్డనిచ్చాడని భావించి వాళ్ళు అక్కడి నుంచి ఆ బిడ్డని తీసుకొని ఇక్కడే ఇదే చోటు తిరుమేషలోనే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అక్కడే స్థిరపడిపోయారు. ఈ ప్రకారంగా ఈ బిడ్డ అంటే ఆళ్వారి తిరుమేషి ఆళ్వార్లు వాళ్ళ దగ్గరే వారు పెరుగుతూ ఉండేవారు. ఇలా ఏ అంశంతో వచ్చారు వీరు? మంచి ప్రశ్న. సుదర్శనాంశం. వాళ్ళందరూ ఒక్కొక్కరు కూడా భగవంతుని యొక్క పంచాయుధాల్లో కౌమోదికి అన్నాము, నందకం అన్నాము, పాంచజన్యం అన్నాము. సుదర్శనుడే భగవంతుడికి పరమ ప్రీతికరుడు. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోహో చక్రం సదాహం శరణం ప్రపద్యే అని పంచాయుధ స్తోత్రంలో మొట్టమొదటిగా. ఎందుకంటే భగవంతుడు లేకపోయినా కూడా భగవత్ ప్రతినిధిగా సుదర్శనుడు అంతటా కూడా వెలుగొందుతూ అదే అన్ని చోట్ల కూడా చక్రుడు శ్రీచక్రానికే సుదర్శన చక్రానికి ఉంటే సుదర్శన అంశంగా వీరు ఇక్కడ అవతరించడం జరిగినది. ఇలా ఈ ప్రకారంగా ఈ ఆళ్వార్ల యొక్క అవతారం మనకు ఈ లోకంలో భగవంతుని యొక్క ఆజ్ఞ చేత అనుగ్రహం చేత ఇలా జరిగినది. భక్తిసారుడు అనే పేరు ఎందుకు వచ్చింది? భక్తిసారహ అనే శబ్దానికి మనకు తిరుమళిషని తమిళ పేరు. ఈ భక్తిసారుడు అంటే భక్తినే సారంగా కలవాడు అని ఒక అర్థం. భక్తినే సారంగా కలగడం అంటే వీరు మంచి యోగాభ్యాసం చేసేవారు. ఆ యోగాభ్యాసం అంటే వీళ్ళంతా ఒక చోట పెరుగుతూ ఉన్నారు, ఒక చోట పెరుగుతూ ఉన్నారు. కానీ భగవద్భక్తి కూడా వారికి కావాలని ఆశ ఉన్నది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ భగవద్భక్తి అనేది భగవద్ అనుగ్రహం అనేది భగవంతుడు యోగంలో ఉంటే అనుగ్రహిస్తాడనే ఉద్దేశంతో వీరు వచ్చి యోగాభ్యాసం చేసేవారు. అలా యోగాభ్యాసం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే వారికి అంటే ఇక్కడ యోగం అంటే చిత్తవృత్తి నిరోధ యోగ అంటారు. ఎక్కడ చిత్తవృత్తి అంటే భగవద్ అనుగ్రహాన్ని పొందాలి. ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందడం కొరకు యోగం ఒక సాధనంగా భావించారు. ఆ యోగంలో భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉన్నారు.
అందువల్ల ఆ భక్తి అనేది, భగవద్భక్తి అనేది మెండుగా ఎక్కువగా ఉంది కనుక భక్తినే సారంగా కలిగినటువంటి వారు కనుక వీరికి భక్తి సారులు అని కూడా మనకు చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా వీరి యొక్క ఇది ఉంది. ఈయనకి పార్వతీ పరమేశ్వరులకి మధ్య ఒక వృత్తాంతం జరిగింది అని అవును. అంటారు. ఎందుకు జరిగింది? పార్వతీ పరమేశ్వరులు ఒకానొక సందర్భంలో నంది వాహనాన్ని అధిరోహించి అలా ఆకాశం మీద విహరిస్తూ ఉన్నారట. విహరించేటువంటి సందర్భంలో ఈ భక్తిసారులు అంటే వీరు ఆళ్వార్, తిరుమలిశై ఆళ్వార్లు వారి చోట అక్కడే ఉండి వారు యోగాభ్యాసం చేస్తున్నారు, అదే ప్రకారం తపస్సు చేస్తూ ఉన్నారు, నిశ్చలంగా కూర్చున్నారు. అప్పుడు అక్కడి నుంచి పార్వతి ఒక్కసారి స్వామి మహాభక్తుడు ఎవరో ఉన్నట్టున్నారు, మనం ఒక్కసారి చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడి నుంచి కిందకి దిగారట. అంటే భగవంతుడు పోతున్నా కూడా దాన్ని పట్టించుకోలేదు, తపో మగ్నంలో ఉన్నారు కనుక. అలా చేసిన వెంటనే వాళ్ళిద్దరు దిగారు. దిగిన వెంటనే అతని యొక్క ఈ యోగానికి, అతని యొక్క ధ్యానానికి, అతని యొక్క తపస్సుకు మెచ్చినటువంటి ఆ పరమేశ్వరుడు అంటే యోగి, నీకేమైనా వరం కావాలంటే కోరుకో అన్నట్టు. ఆయన ఏం చేస్తున్నా అంటే నాకేం వద్దు స్వామి అన్నాడు. అంటే అంతవరకు వారు పైనుంచి చూసేంత వరకు యోగాభ్యాసంలో ఉన్నటువంటి ఆయన వారి యొక్క వంశవృత్తి, అంటే వంశవృత్తి అని ఒకటి ఉంటుంది. ఈయన పెరిగేటువంటి ఆ ప్రదేశం అనేది ఎవరైతే వెదురు పుల్లలంతా కూడా తీసుకుని ఆయన ఒక సూది ఈ దారం ఇదంతా పెట్టుకుని దాన్ని ఆ సమయంలో కుట్టుతూ ఉన్నారట. అప్పుడు పరమేశ్వరుడు వచ్చి అడిగారు. అడిగిన వెంటనే స్వామి నాకే వద్దు స్వామి అన్నాడు. అయ్యి నేను అడుగుతున్నాను, నువ్వు తీసుకొని మోక్షం ఇస్తారా అన్నాడు. అయ్యో ఈ మోక్షం నా వల్ల కాదు, మోక్షాన్ని ఇచ్చేవాడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే, అందువల్ల అతన్ని పోయి అడుగు, నా వల్ల సరే స్వామి నేను చాలా కాలం తపస్సు చేయాలి, భరద్వాజ మహర్షి కూడా ఈ ప్రకారంగా ఉన్నాడు, నేను కూడా అలా తపస్సు చేయాలి, మంచి ఆయుస్సుని ఉన్నా, ఈ ఆయుస్సు అంతా కూడా నేను ఇవ్వలేని కర్మాధీనం, నువ్వు ఎంతవరకు బతకాలని రాసి పెట్టిందో అంతవరకే ఇది కావాలని చెప్పారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈయనకేమైందంటే ఎవరైతే నిస్పృహులుగా ఉంటారు, భగవద్భక్తి తప్ప మిగతా విషయంలో ఎవరికైతే ఆసక్తి ఉండదు, వాళ్ళు వచ్చి ఏది కోరరు. అందువల్ల తిరుమలిశై ఆళ్వార్లు ఎట్టకేలకి కొంచెం ఇదిగా స్వామి మీరు వచ్చారు, మీరు వచ్చినందువల్ల నా పని చెడింది, ఇప్పుడు ఒక చిన్న సహాయం చేసి పెట్టండి స్వామి. వరం ఏమంటే ఈ సూది దారం విడివిడి అయిపోయింది, అందువల్ల ఈ దారం ఆ సూదిలో పోయేటట్టు అనుగ్రహించండి అని చెప్తే ఆయన అగ్రహోదకుడు. ఇదేం అపహాస్యమా, పరిహాసం చేస్తున్నావా, నీకైనా వేళాకోళమా, ఇంత ఇదిగా అడుగుతున్నావని చెప్పి ఆయన తన యొక్క తృతీయ నేత్రాన్ని ఇచ్చేసి భస్మం చేయాలనుకున్నాడు. అలాగే ఆ మూడవ నేత్రాన్ని ఎప్పుడైతే తెరిచాడో ఆ సమయంలో ఈయన సుదర్శనాంశం, సుదర్శను యొక్క జ్వాల ఆ నేత్రంలో వచ్చినటువంటి అగ్ని అలాగే కప్పేస్తుందట. అది మాత్రం కాదట, ఇంకో ఐతిహ్యంలో ఎప్పుడైతే ఆ ఈశ్వరుడు తన యొక్క తృతీయ నేత్రాన్ని, మూడవ నేత్రాన్ని తెరిచాడు, ఆ సమయంలో అగ్నిజ్వాలలంతా కూడా శమింపచేసేటట్లు పెద్ద వర్షం ఈయన ద్వారా వచ్చిందట. అది అట్లాగే చల్లబడిపోయిందని ఒక వృత్తాంతం అంది. ఇంకో వృత్తాంతం, ఈయన ఆ అగ్ని మూడవ నేత్రానికి ఎదురుగా తన యొక్క పాదాలను పెట్టడం జరిగింది, అందువల్ల కూడా ఒక ఐతిహ్యం ఉంది. కానీ ఇది ప్రధానమైనటువంటి ఐతిహ్యం. అలా తెల్లబడిపోయిన వెంటనే అప్పుడు పరమేశ్వరుడు పార్వతితో, చూసావా తల్లి, విష్ణు జనాలు చూపించడం కోసమే కదా ఆయన విష్ణు భక్తుల యొక్క మహిమ చూసావా, ఆ విష్ణువునే తమ యొక్క చిత్తంలో నిలుపుకునేవాళ్ళు, వాళ్ళ యొక్క మహిమను చూడు అని చెప్పి వారిని అనుగ్రహించి వారు కూడా ఈ భక్తి సారులే వీరని కూడా చెప్పినట్టు కూడా మనకు ఒక ఐతిహ్యం కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఈ ప్రకారంగా పార్వతీ పరమేశ్వరులకి వీరికి జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంవాదం. అట్లనే శుక్తిహార సిద్ధుడు అని ఆయనకు ఈయనకు ఏమి జరిగిందంట? శుక్తిహారుడు అని చెప్పినప్పుడు శుక్తం అనే ఒక శుక్తి అనే శబ్దానికి ఏమర్థం అంటే, మనకు ఎప్పుడైతే ఆ ముత్యపు చిప్పల్లో దాంట్లో పడి ముత్యాలంతా అవుతాయి, అదే వారికి అంటే సిద్ధులు ఎవరైతే ఉంటారో అణిమ, మహిమ, గరిమ అని అన్ని సిద్ధులు కలిగిన వాళ్ళు తమ యొక్క కంఠంలో, మెడలో ఏదో ఒక హారాన్ని ధరించి ఉంటారు.
ఈయన ముక్తాహారాన్ని ముత్యాలహారాన్ని ధరించి ఉన్నాడు. అంటే ఒక స్ఫటిక మనం చెప్పుకుంటాం కదా తెల్లగా, అలా ధరించి ఉన్నాట. ఆయన ఒకానొక సందర్భంలో అలా ఆకాశం పైన వెళ్తూ ఉన్నాడు, ఆకాశ మార్గాన వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఒక చోట కదలలేదు. అంటే ఒకసారి ఏం చెప్తాడు, పులి పైన ఆయన అలా సంచారం చేస్తున్నాడు. వాళ్ళు ఏదైనా చేయగలరు. అందువల్ల వారు ఏమంటే ఒక వ్యాఘ్రం పైన ఆయన అలా వెళ్తున్నారట, కదలలేదట. పై అన్ని చూస్తే ఏమీ ఆయన కనిపించే, కింద చూస్తే భక్తి సార్లు ఉన్నారు, వారి యొక్క ఆశ్రమం ఉంది అని కూడా చెప్తున్నారు. అందువల్ల అక్కడ ఏంది మన బండి కదలలేదే, ఏం వాహనం కదలలేదే అని చూసి అక్కడి నుంచి కింద దిగారట. కింద దిగిన వెంటనే వీరు నిశ్చల ఆ ధ్యానం చేస్తున్నారట. చూస్తే చిరిగిపోయినటువంటి వస్త్రం ఏమీ లేదు. ఈయన మంచి సిద్ధి గలవాడు కదా అని చెప్పి ఆయన ఎదురుగానే ఏదో అలా చేసి ఒక మంచి పట్టు పీతాంబరాన్ని ఆయనకి ఇచ్చారట. నాకెందుకు స్వామి, నేను యోగిగా ఉన్నాను, నాకు ఇదంతా అవసరం లేదు అని చెప్పారు. లేదు మీరు తీసుకుంటే నాకు ఇదంతా పట్టు పీతాంబరాలంతా కూడా వద్దు అని వీరు చెప్పడం జరిగింది. తరువాత వీరేం చేశారంటే వారి కొరకు, అంటే ఆ సిద్ధుడు అతని కొరకు ఒక అంటే నవరత్న ఖచ్చితమైనటువంటి ఒక వస్త్రాన్ని వారికి ఇచ్చారట. ఎవరు? ఈ ఆళ్వార్, తిరుమలిశై ఆళ్వార్. ఆయన సృష్టి చేశాడు. అంటే పట్టు పీతాంబరాన్ని ఎక్కువ నీకు ఇస్తానని చెప్పి నవరత్న ఖచ్చితమైనటువంటి ఒక వస్త్రాన్ని ఇచ్చారు. తర్వాత వారు ఏం చేశారంటే ఒక నవరత్న మాలను స్వామివారికి ఇచ్చారట. వీరేం చేసే తన యొక్క తామర మాల ఉన్నది, ఎప్పుడు వీళ్ళంతా తామర పుష్పాలు గింజలు వేసుకుంటూ ఉంటారు కదా, అందువల్ల దాన్ని వారికి ఇచ్చినవంటే అది నవరత్నమాలగా అయిపోయిందట. అదే ప్రకారము ఒక రసగుళిక, ఆ రసగుళికను ఆ శుక్తిహార సిద్ధుడు తిరుమలిశై ఆళ్వారికి ఇచ్చారట. స్వామి తీసుకోండి, ఇది ఒక సామాన్యమైనటువంటి గుళిక కాదండి, మీరు అంటే మట్టిలో పెడితే ఇది మాణిక్యమైపోతుంది, ఇది బంగారం అవుతుందని చెప్పాడు. అప్పుడు ఆళ్వార్లు తన యొక్క పాదధూళి దాన్ని ఇచ్చి మీరు దీన్ని తీసుకోండి, ఇది కూడా బంగారం అయిపోతుందని చెప్పారట. సరే, ఇతనికి సిద్ధుడికి నమ్మకం కలగలేదు. దాన్ని తీసుకుని అలా వెళుతూ చిత్రకూట పర్వతానికి వెళ్తారట. చిత్రకూట పర్వతంలో ఆ పాద ధూళిని పెడితే ఆ పర్వత ప్రాంతమంతా కూడా బంగారమై, మేరు పర్వతం వల్లే బంగారమై అయిపోయిందట. అంటే పరీక్షించాడు ఆయన. మళ్ళీ పరిగెత్తుకుని వచ్చాడు. పరిగెత్తుని వచ్చి, స్వామి నన్ను క్షమించు స్వామి, నేను నీ యొక్క శక్తి తెలుసుకోలేక నేను ఇలా చేశానని చెప్పి, ఇలా ఆ భక్తిసారుల యొక్క, తిరుమలిశై ఆళ్వార్ల యొక్క మహిమలు, అంటే ఏ ఆళ్వార్లకు కూడా లేనటువంటి మహిమలు, సిద్ధులు, యోగములు వీరి యొక్క జీవితంలో ఈ ప్రకారంగా వీరి యొక్క ఇది కూడా ఉంది. వీరి చరిత్రలో ఇంకొక విషయం కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది. వీరొచ్చి భగవదంశ, ఆయుధాంశ అన్నాం. వీరు ఎప్పుడైతే అక్కడి నుండి వీళ్ళు వృద్ధ దంపతులు తీసుకొని వచ్చేసారు, కానీ పాలు తాగలేదు, అట్లాగే బతుకుతూ ఉన్నారు. లోకమంతా చూస్తుంది, అందరూ పరిగెత్తుకుని వస్తున్నారట. ఎవరు ఈ విచిత్రమైనటువంటి బాలుడు, ఎవరు అని పరిగెత్తుకుని వచ్చారట. ఏమీ కాలేదు, ఆ అమ్మ ఇచ్చింది కనుక అలా శక్తి ఉంది. అటువంటప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆ సమయంలోనే ఇంకో వృద్ధ దంపతులు అక్కడ వచ్చారట. వచ్చినటువంటి వాళ్ళు పరమ భక్తాగ్రేసులు, వాళ్ళు చతుర్థ వర్ణంలో పుట్టినవాడు. భగవంతుడు జాతిమత భేదాలు చూడాడు. అందువల్ల ఆ వృద్ధ దంపతులు ఎప్పుడైతే అక్కడ వచ్చారో ఆ సమయంలో రిక్తహస్తంతో, ఉత్త చేతులతో వెళ్ళకూడదని చెప్పి చాలా భక్తితో భగవంతుడికి అర్పించినటువంటి ఆ పాలను తీసుకుని వెళ్ళి తిరుమలిశై ఆళ్వారికి ఇస్తే ఆయన గొట్టుకుని తాగేశాట. అంతవరకు ఏమి తీసి ఇదేంటి ఆశ్చర్యంగా ఉందని చెప్పి వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడే ఉండండి చెప్తే ఆ వృద్ధ దంపతులు అక్కడే ఉండిపోయారట. అలా ఉండిపోయి చాలా కాలం వరకు అలాగే ఉండి ప్రతిరోజు కూడా దేవుడి పాలు పెట్టి ఇస్తారు. ఈయన అలా తాగుతూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో తిరుమలిశై ఆళ్వార్లుగా వాళ్ళని చూచి, మీరు ఎంతో నా కోసం ఇది ప్రీతిగా పాలనిస్తున్నారు, మీకేమైనా కావాలా అంటే, మీకు ఎటువంటి దక్షిణ లేక మీకేమైనా కోరిక ఉందా అడిగితే వాళ్ళు అడుగుతాడు, మాకు వయస్సు అయిపోయిందండి, కానీ పుత్రులు లేరండి, సంతానం లేదండి అన్న.
వయసు అయిన తర్వాత 70 ఏళ్ళు దాదాపు. ఈ సమయంలో ఎక్కడ సంతానం చెప్పి వాళ్ళని యవ్వనవంతులు చేశాడు. యవ్వనవంతులు చేసిన తర్వాత వారికి బిడ్డ పుట్టిన బిడ్డను అక్కడే వదిలిపెట్టి నీ యొక్క సేవలోనే నువ్వు ఉంచుకో అని చెప్పి అతడే అక్కడ వచ్చి శిష్యుడుగా అవుతారు. ఈ ప్రకారంగా కూడా పాలను తాగినటువంటి తిరుమలశై ఆళ్వార్లు భక్తితో భగవదర్పితమైనటువంటి ఆ క్షీరాన్ని స్వీకరించి తన యొక్క యోగ ప్రభావం చేత వాళ్ళని యవ్వనవంతులు చేసి గార్హస్థ్య ధర్మాన్ని ఆచరింపచేసి వారికి కూడా బిడ్డ పుట్టేట్టు చేసి ఆ బిడ్డను కూడా శిష్యుడుగా. ఆ శిష్యుని పేరేంటో? ఆ శిష్యుడి పేరే కణికണ്ണన్. కనికృష్ణుడు అని తెలుగులో వ్యవహారం, అతనికే కణికണ്ണన్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇలా ఈయనకి ఆళ్వారికి పంచమ సంస్కారం చేస్తారు కదా, ఎవరు చేశారు? ఈ పంచ సంస్కారం అనేది వైష్ణవ సంప్రదాయంలో చాలా ముఖ్యం. చక్రాంకితములు అంటూ ఉంటాం, దీక్ష తీసుకోవడం. ఈ చక్రాంకితములు లేకపోతే అతడు శ్రీ వైష్ణవుడు కాడు అని సంప్రదాయం. అది మాత్రం కాదు, భగవంతుడి యొక్క సుదర్శన చక్రం, పాంచజన్యం, ఈ రెండు ఉంటాయి చూడండి. కానీ తాపమని, పుండ్రమని, నామమని, యాగమని ఈ ప్రకారంగా 5 రకాలుగా చెప్తూ ఉంటారు. అంటే తాపం అంటే వాళ్ళ ముద్ర వేయడం, పుండ్రం అంటే ఊర్ధ్వపుండ్రం, కొత్త పేరు ఇస్తారండి. పాత పేరు పోయి రామానుజదాసహ అని పేరు ఇచ్చేస్తారు. ఇలా ఉంది మాకు. ఒక వైష్ణవ దీక్ష అంటే దీక్ష తీసుకున్న తర్వాత పేరు మారుతుంది. ఇది పంచ సంస్కారం అని దీని పేరు. 5 అంగములతో కూడినటువంటి సంస్కారం చేయడం. ఆడవాళ్ళకు కూడా ఉందండి సంప్రదాయంలో. ఆడవాళ్ళకి కూడా వివాహమైన తర్వాత వాళ్ళకి కూడా చక్రాంకితాలు చేసిన తర్వాతే వాళ్ళు అన్నింటికీ యోగ్యులు అని సంప్రదాయం ఇప్పటికి కూడా కొనసాగుతున్నది. వీరికి చూడండి భగవంతుడి యొక్క లీల. పొయ్యి ఆళ్వార్లు, భూదత్తాళ్వారు, పేయాళ్వారు, వీళ్ళ ముగ్గురు కూడా అవతరించారు. వీళ్ళ ముగ్గురు కూడా అన్ని చోట్ల కూడా భక్తి సిద్ధాంతాన్ని అలా చేశారు. వీరికి ఈ ఆళ్వార్లు ముఖ్యంగా పొయ్యి ఆళ్వార్లు, పేయాళ్వార్లు వీరికి తారసపడ్డారట. అందువల్ల పొయ్యి ఆళ్వార్లు వీరికి కొంచెం జ్ఞానప్రసాదం చేశారట, ఇచ్చారట. పేయాళ్వార్లు ఎందుకంటే వారు నిజంగా విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాడు. చూశాడు ఆయన, తిరుక్కండేనని చెప్పుకున్నాడు కదా ఆయన. అందువల్ల వారేం చేశారంటే వీరికి తన యొక్క శక్తితో వారికి పంచ సంస్కారం వారే పేయాళ్వారు చేశారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్నంతటినీ కూడా తిరుమలశై ఆళ్వారికి అప్పుడే ఉపదేశించారు. కారణం ఏమిటంటే అంతవరకు కూడా తిరుమలశై ఆళ్వార్లకి ఈ సిద్ధాంతం పైన ఒక పట్టు లేదు, ఒక రుచి లేదు, ఒక ఆసక్తి లేదు. వారు అన్నీ చదువుతూ ఉన్నారు, ఇది చదువుతున్నారు, అన్నీ చదువుతున్నారు, కానీ ఎక్కడ పట్టు లేదు. ఎప్పుడైతే పేయాళ్వార్లు వారికి పంచ సంస్కారం చేసి తదుపరి శరణాగతి, ఇదే ప్రధాన సారమని ఇప్పుడు భగవంతుడి పైన మొగ్గు చూపారు. అంతవరకు కూడా వీరికి ఉన్నది భక్తి ఉన్నది, కానీ అతడినే మనం నమ్మాలి, అతడి పాదార విందాలనే పట్టుకోవాలి. ఆ పరతత్వం రావాలి కదా, ఆ పరతత్వం అప్పుడుదా వారికి వచ్చిందట అని మనకు చరిత్ర చెప్తుంది. గురు పరంపరా ప్రభావన గ్రంథం చెప్తుంది. అందువల్ల పేయాళ్వార్ల చేత సంస్కరింపబడిన వారు వీరు, విశిష్టాద్వైత సిద్ధాంతానికి తీసుకుని రాబడిన వారు కనుక పేయాళ్వార్లు వీరికి గురుతుల్యులే, గురువులే అని కూడా మనకు చరిత్ర చెప్తుంది. ఎన్ని ప్రబంధాలు రచించారండి ఈయన? వీరి మొత్తం 2 ప్రబంధాలు రచించారు. అంటే వీరి యొక్క పాసురం మనం చెప్పుకోవాలి. தை மகத்தில் வரும் மழிசைப்பரனே மத்த சமயங்கள் பலதறிந்து மாயோனல்லால் தெய்வம் மத்தில்லை என உரைத்த வேதச் செழும்பொருள் 496 பாட்டும் மெய்மிகுத்த திருச்சந்த விருத்த பாடல் விளங்கிய 120 தப்பாமல் மெய்யே வையகத்து மறவாமல் உரைத்து வாழும் வகை అడియేను కరుల్ షై నీయే అని వేదాంత దేశికుల వారు. అంటే వీరు 2 ప్రబంధాలు. ఒకటి నాన్ముహన్ తిరువందాది అనేటువంటి ప్రబంధం. ఈ నాన్ముగన్ తిరువందాది అంటే ఇది 4వ ప్రబంధం. మొదలాళ్వార్లు
వారు మొదలు తిరువందాది మొదటి ప్రబంధం, రెండవ తిరువందాది రెండాం ప్రబంధం, మూడవ తిరువందాది మూడరాం ప్రబంధం. ఇది నాన్ముఖన్ తిరువందాది అని చెప్పేశారు. 4వ ప్రబంధం అని కాబట్టి నాన్ముఖన్ తిరువందాది అంటే అది వచ్చి నాన్ముఖన్ అనే శబ్దంతో ప్రారంభింపబడేటువంటి ప్రబంధం కనుక నాన్ముఖన్ తిరువందాది అని చెప్పారు. ఇందులో మొత్తం 96 పాసురాలు ఉన్నాయి. అలాగే వీరిది ఇంకో ప్రబంధం తిరుచ్చంద విరుత్తం అనే ఒక ప్రబంధం ఉందండి. అది 120 పాసురములతో కూడినటువంటి ప్రబంధంగా మనకు కనిపిస్తుంటుంది. అందువల్ల ఈ 2 ప్రబంధాలని కూడా వీరు రచించడం జరిగినది విశేషంగా. అంటే దేవుడే ఈయన మాట విన్నాడు, భక్తసారుడి మాట విన్నాడనే అంటారు, ఒక వృత్తాంతం చెప్తుంటారు. దాని గురించి చెప్తారు. దీంట్లో 2 విషయాలు జోడించారు. ఒకటి, గురు శిష్యులు ఇరువురిని కూడా దేశ బహిష్కారం జరిగిందనే ఒక వృత్తాంతం. అంటే ఆ వృత్తాంతాన్ని తెలుసుకుంటే భగవంతుడు భక్తపరాధీనుడు అని తెలిసిపోతుంది, దేవుడే మాట విన్నారని తెలిసిపోతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వీరి శిష్యుడు కణికణ్ణన్ అని. ఈ కణికణ్ణన్ అనేవాడు ఎల్లప్పుడూ కూడా గురు పరిచర్య చేస్తూ ఉన్నాడు. అంటే గురువుకి మించినటువంటి దైవం లోకంలో లేనే లేదు. అంటే భగవంతుడే గురువు అక్కడ. అందువల్ల గురువుకు మించిన దైవం చెప్తూ ఉంటామే. భగవంతుడే సాక్షాత్ నారాయణో దేవ కృత్వా మర్త్యమయీంతను మగ్నానుద్ధరతే లోకాత్ కారుణ్యాత్ శాస్త్రపాణిన అని భగవంతుడే ఆచార్యుడిగా అవతరించారు. ఈ గురువుకి సకల విధములైనటువంటి సేవలను చేస్తుండేవారు. అంటే మనకు లోకంలో వారికి అన్ని పనులు మనం చేసి పెట్టాలి. అందుకే శుశ్రూష అని చెప్తూ ఉంటారు. ఆ శుశ్రూష అనే శబ్దానికి మనం మామూలుగా అయితే సేవ అని చెప్తున్నాం, కానీ దానికి నిజమైనటువంటి వ్యుత్పత్తి ఏమిటంటే శ్రోతుమిచ్చా శుశ్రూష. గురువు చెప్పిన దాన్ని శ్రద్ధగా వినడం, అంటే వినడం ముఖ్యమన్నమాట. అది విని దాన్ని ఆచరించడం కనుక దానికి శుశ్రూష అంటే సేవ అని మనకు ఒక రూఢిగా అయిపోయింది అనుకోండి. ఇలా వీరు ఎల్లప్పుడూ కూడా ఆ ప్రకారంగా గురువుకి సకల విధమైనటువంటి శుశ్రూష చేస్తూ వీరు కూడా తిరుమలశై ఆళ్వార్ భక్తిసార్లు కూడా తనకు ఎంత జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానానంతా కూడా శిష్యుడికి పంచుతూ ఉన్నాడు. ఒక విషయం ఏమిటంటే తనకున్నటువంటి జ్ఞానాన్ని ఎవడైతే పంచలేదో అతడు గురువే. వేదమనోచ్య ఆచార్య అంతే వాసిన మనుషాస్తిని సత్యం వద అని చెప్తూ స్వాధ్యాయాన్మా ప్రమద అని చెప్పి ఇది విచ్ఛిన్నం కాకూడదండి. దానికే పరంపర అని పేరు. పరంపర, దానికే సంప్రదాయం పేరు. ఎంత అద్భుతం చూడండి. దానికే శృతి అంటే శ్రవణం చేత వచ్చే. మిగతా గ్రంథాలకి వేద గ్రంథాలకి చాలా తేడా ఉంది. మీరు పుస్తకం చూసి దేనైనా చదివేవచ్చు, కానీ వేదాన్ని చదవాలి. ఎందుకంటే ఆ గురువు చెప్పాలి. వేద ఉచ్చారణ అనుచ్చారణం. అందుకే మీరు వినియే ఉంటారు, చివరగా ఈ ఉదాత్త అనుదాత్త స్వరితములతో ఉన్నటువంటి వేదాల్ని మనం తప్పుగా చెప్తే పాపం వస్తుంది. అందువల్ల వీరు తిరుమలశై ఆళ్వార్లు ఈ కణికణ్ణకి సకల విధమైనటువంటి విద్యలంతా కూడా అభ్యసింపజేసి అతన్ని కూడా ఒక మంచి భాగవతోత్తముడుగా తీర్చిదిద్దాడు. అంటే భగవంతుడే పరదైవం, భాగవతులే పరదైవం అనే భావాన్ని ఇచ్చేశారు. గురుగారు, ఈ భక్తిసార్ల జీవితంలో గురు శిష్యుల్ని ఇద్దరిని ఏదో బహిష్కారం జరిగింది అని అంటారు కదా, దాని గురించి కొంచెం చెప్తారు. తిరుమలశై ఆళ్వార్లు భక్తిసార్లు గురువులు, వారి శిష్యుడు కణికణ్ణన్ పేరు. వీళ్ళిద్దరూ కూడా భగవత్ సేవలోనే మునిగి ఉండేవారు. వీళ్ళ తీర్థయాత్ర అలా దానికి ఆయన కూడా ఆ శిష్యుడికి సకల విధమైనటువంటి విద్యలంతా కూడా ఆయన అభ్యసింపజేశాడు. ఇదంతా కూడా బాగానే జరిగింది. ఒకానొక సందర్భంలో గురువు అంటే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పల్లవ రాజు అని చెప్పేవారు. ఆ పల్లవరాజు యొక్క కోపానికి వీళ్ళ ఇద్దరూ కూడా గురి అయ్యారు. ఆ సమయంలో శిష్యుడిని పిలిచేది అడుగుతాడు రాజు, ఈ పని చేయమని అడుగుతాడు. లేదండి చేయలేమండి అని చెప్తారు. నువ్వు బయట వెళ్ళిపో, ఈ దేశం విడిచి వెళ్ళిపో అంట. సరే, అతడు గురువుకి చెప్పకుండా ఏం చేస్తా అంటే, అయ్యో ఒకవేళ తను చెప్పేస్తే మళ్ళీ గురువు కూడా వస్తాడని చెప్పి అలా ఏమీ తెలియకుండా తన యొక్క ఏదైతే వస్తువులు ఉంటాయో అంతా కూడా సర్దుకొని బయలుదేరుతూ ఉంటే వీరు చూసేశారు. ఏమి కణికన్నా ఏమైంది? అది లేదు స్వామి, నేను కొంచెం బయట ఎక్కడ వెళ్తూ నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళవే అన్నాడు.
లేదు స్వామి, నేను ఒక పనిగా వెళ్తున్నాను, వచ్చేస్తాను స్వామి. లేదు, నువ్వు ఏదో దాస్తున్నావు అని చెప్పిన వెంటనే ఒక జరిగిన వృత్తాంతాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు తిరుమల నువ్వు లేకుండా నేనేంది ఇక్కడ ఉండేది అని అలా బయలుదేరాడు. ఈ బయలుదేరే సందర్భంలో వీళ్ళు భగవంతుడు కైంకర్యం చేస్తున్నారు. ఆ భగవంతుడు కూడా చూచాట, ఏంది వీళ్ళిద్దరు ఎక్కడ బయలుదేరుతున్నారని చెప్పి భగవంతునికి చెప్తే ఎక్కడ ఆయన కూడా బయలుదేరి వస్తాడేమన్న ఉద్దేశంతో ఈయన చెప్పకుండా పోతే భగవంతుడు చూసిన అడుగుతాడు. అడిగిన వాడు ఎక్కడ పోతున్నారంటే, మీరిద్దరు లేని చోటు నేనెందుకు ఉండాలి అని చెప్పి భగవంతుడు కూడా అలా బయలుదేరి ఆయనతో పాటు అలా చెప్పిన వెంటనే ఈయన మళ్ళీ భగవంతుడితో చెప్పాట, స్వామి, నా శిష్యుడికి లేని చోట, నేను లేని చోట నువ్వు ఉండడం కూడా వ్యర్థం స్వామి, నువ్వు నాతో పాటు బయలుదేరి వచ్చా అన్నట్టు. అలా భగవంతుడు ఆయన మాట విని ఆయన తన యొక్క ఆదిశేషుడు ఉన్నాడే చాపలా చుట్టుకున్నాట, చంకలో పెట్టుకున్నాట, బయలుదేరాట స్వామి. బయలుదేరిపోతూ ఉంటే అందరూ చూస్తున్నారు, దేశమంతా చూస్తున్నది. ఒక చోట రాత్రి వాళ్ళ ముగ్గురు ఉన్న వెంటనే అంటే వీళ్ళందరూ వెళ్ళిపోయారు. భగవంతుడు మాత్రం కాదు, ఆదిశేషుడు, పరివారం అంతా. అందుకే చెప్తూ ఉంటారు, సమస్త పరివారాయ శ్రీమతే నారాయణాయ నమః అని భగవద్ రామాంజల వారు పరివారం అని చెప్తుంటారు. సరే, అలా ఒక చోట రాత్రి ఉన్నారట. సాయంకాలం ఆ దేశ ప్రజలంతా అటుపక్క వచ్చేసారట. చూస్తే గుళ్ళో స్వామి లేదట. కానీ అదే సమయంలో పెద్ద దుర్భిక్షంలాగా వచ్చేసిందట. అప్పుడు పోయి ఏమి ఇంత మన కష్టకాలమని మంత్రుల్ని రాజు అడిగిన వెంటనే, స్వామి ఇది అయ్యో ఇంత అపచారమా, ఒక భక్తుడి కొరకు భగవంతుడు కూడా వచ్చేస్తాడా, ఆయనతో పాటు వెళ్ళిపోతాడా, ఇదేం ఆశ్చర్యం, పెద్ద పొరపాటు చేశామని చెప్పి అతడు అక్కడి నుంచి ఆ శిష్యుడి కనికండం దగ్గర వచ్చి ప్రాధేయపడి, నేను పెద్ద తప్పు చేశాను స్వామి, మీరు నన్ను ఎలాగైనా కాపాడాలని చెప్పింది. ఆ శిష్యుడు గురువుకు చెప్తాడు, గురువుకు భగవంతుడు చెప్తాడు. చెప్పిన వెంటనే మళ్ళీ రా మనం అందరం కూడా యథాస్థానానికి వెళ్ళిపోతా అని చెప్పి ఒక చక్కటి వృత్తాంతం. కానీ ఈ వృత్తాంతంలోనే ఒక వృద్ధనారిని అనుగ్రహించాడని అంటారు కదా, దాని వృత్తాంతం ఏంటి? ఒక వృద్ధనారి అంటే ఎవరికైనా శుశ్రూష చెయ్యాలనే భావన ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి, మంచి భక్తిమంతులకి, మంచి భాగవతోత్తములకి చేస్తే అది ఫలిస్తుందని చెప్తుంటారు. అదే ప్రకారం వీరు ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకున్నారు. అంటే అన్నీ మారిపోయారు, ఆ వెదురు పుల్లంతా లేదు, ఇప్పుడు ఆ వృత్తి వదిలేశారు. భగవంతుడే సర్వస్వం భావించి అక్కడి నుంచి తీర్థయాత్రలు చేస్తూ కాంచీపురానికి వచ్చారండి. ఇదంతా కాంచీపురంలో జరిగినటువంటి వృత్తాంతం. అప్పుడు కాంచీపురానికి వచ్చినప్పుడు అక్కడ ఆశ్రమాన్ని ఏర్పరచుకున్న సందర్భంలో ఒక వృద్ధ మహిళ చాలా సంవత్సరాలుగా అక్కడే కైంకర్యం చేస్తూ ఉందట, సేవ చేస్తూ ఉందట. తరువాత వీరు అయ్యో ఎంత శ్రద్ధగా చేస్తుందని చెప్పి, అమ్మ నీకేమైనా కోరిక ఉన్నదా అని అడిగారట. నాకు చిన్న కోరిక ఉన్నది, నేను జీవితంలో దేన్ని అనుభవించలేదు, కానీ ఒక జీవితాన్ని ఒకసారి రుచి చూడాలి అని ఒక భావన మాత్రం నాకు ఉన్నది అని చెప్పిన వెంటనే టకాలన వీరి తన యొక్క యోగ ప్రభావంతో, తన యొక్క ఆ దీంతో భక్తి అతిశయంతో అలా అయినప్పుడు ఆవిడ వచ్చి ఆవిడ యవనవతి చేసేశారు. మంచి సుందరాంగి, కోమలాంగిగా ఉన్నది. అలా ఆవిడని పంపించిన తర్వాత ఈ పల్లవరాజు చూశాట. ఈ రాజులకి కనిపించినా వివాహం చేసుకోవడం అనేది వాళ్ళకి. ఆ పల్లవరాజు చూసిన వెంటనే అతను మోహించి ఆవిడని పెళ్లి చేసుకునేశాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైందంటే, ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆవిడ అలాగే ఉంది. అందువల్ల చూస్తూ ఉంటే ఈవిడికి ఆ 25 years అలాగే ఉంది, దాదాపు యవ్వనవతిగానే ఉంది. ఈ యవ్వనం తగ్గలేదు, ఆ తారుణ్యం తగ్గలేదు, లావణ్యం తగ్గలేదు, అలాగే ఉన్నది అని చెప్పి ఇతను మాత్రం ముసలివాడైపోతున్నాడు. ఎట్టకెలిగి అడిగాట, ఏమ్మా నువ్వు ఇలా ఉన్నావు అంటే, ఇది భక్తిసారుడి యొక్క మహిమ వల్ల ఇలా నేను అయ్యా అని చెప్పిన. అవునా, నేను కూడా అలా అయిపోవాలని చెప్పి అక్కడి నుంచి మంత్రుల్ని పంపిస్తే అతనున్నాడే భక్తిసారుల యొక్క శిష్యుడు కనికండన్, అతన్ని పిలిపించాడు. పిలిపించిన వెంటనే నువ్వు ఈ ప్రకారంగా నన్ను కూడా చెయ్యాలి, మీ గురువుతో చెప్పి చేయించాలి అన్నాడు. మా గురువు ఆ ప్రకారంగా చెయ్యనండి, ఆయన ఎవరైతే శుశ్రూష సేవా తత్పరతో ఉంటారో వాళ్ళకే చేస్తారు, కానీ ఇలా చేయరు, అదంతా ఎట్లా చేయాల్సిందే అని ఆయన ఆజ్ఞాపించడం జరిగింది. సరే చేయలేదా, కీర్తనైనా పాడు ఏదో చెప్పారట. అదంతా ఏమి భగవంతుని పైన తప్పితే ఇంకా ఎవరిపైనా కూడా ఎటువంటి కీర్తనలు మేము పాడము. ఆ సమయంలోనే మీరు ఇలా చేస్తారా, నా ఆజ్ఞను ధిక్కరిస్తారా
అని చెప్పి అక్కడి నుండి ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేది దేశ బహిష్కారానికి గురి చేస్తే ఆ సమయంలో ఈ తిరుమలిశై ఆళ్వార్లు ఇదంతా జరిగి ఆయనకే యథోక్తకారి అని పేరు. యథా ఉక్తకారి అంటే యథా ఏ ప్రకారంగా ఉక్తమంటే చెప్పబడినదో దాన్ని కారి చేసినటువంటి భగవంతుడు అని అర్థం. భక్తుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరించినటువంటి స్వామి కనుక వారికి యథోక్తకారి అని పేరు. మనకు కాంచీపురంలో స్వామి వేంచేసి ఉన్నాడు. వారికి సొన్నవన్నం శైద పెరుమాళ్ళు ఒక పేరు ఉందండి. సొన్నవన్నం చెప్పిన ప్రకారం, శైద చేసినటువంటి పెరుమాళ్ భగవంతుడు అని ఆయనకి చక్కటి పేరుంది, సొన్నవన్నం శైద పెరుమాళ్. అందువల్ల ఇప్పటికి కూడా వారిని మనం దర్శించుకోవచ్చు. యథోక్తకారి దర్శనం చేసినప్పుడు తిరుమలిశై ఆళ్వార్ల యొక్క వృత్తాంతాన్ని అక్కడ చెప్తూ ఉంటారు. అందులో వీళ్ళ ఇద్దరి మధ్య సంవాదం ఎలా ఉంటుందంటే తమిళంలో ఒక చక్కటి పద్యం ఉంది. ఆ పద్యాన్ని కూడా మనం వినిపిస్తే అందరూ ఇచ్చేసుకుంటారు. కణికണ്ണన్ పోహిండ్రాన్ కామరు పూంకచ్చి మణివన్న நீ கிடக்க வேண்டாம் துணிவுடைய சென்னாப்புலவனம் போகின்றேன் நீயும் உந்தன் పైనాగపాయ్ సురుట్టికొల్ అని తిరుమలిశై ఆళ్వార్లు స్వామి ఇతడు కణికಣ್ಣన్ వెళ్ళిపోతున్నాడు ఓ మణివన్న అని భగవంతుని సంబోధిస్తున్నారు. అంటే ఇతడు నీలమణి వంటి వాడు అని అర్థం. మణివన్న నీ కిడక్క వేండా, నీ ఇక్కడ పడుకోవద్దు అంటే నా యొక్క శిష్యుడు లేని చోట నేను ఉండను అని చెప్పి అలా ఒక స్వాతంత్ర్యం అంటారు. ఎందుకంటే భగవంతుని యందు భక్తుడికే స్వాతంత్రం ఉంటుంది. అధికారం అని చెప్తూ ఉంటారు. అధికారం నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి ఒక చిన్న విషయం, ఆడవందాలని మహానుభావులు యామునాచార్యుల వారు చెప్తారు, స్వామి నీకు నాకు ఉన్నటువంటి సంబంధం ఉందే అవినాభావ సంబంధము, విధి నిర్మితం ఏతదన్వయం, ఇది ఆనాడే కలిపేసింది భక్తుడికి భగవంతుడికి అనుసంధానం, పరస్పర అవినాభావ సంబంధముని. ఒకవేళ నీవు దయ తలచకపోతే మాయందు నీ స్థితి దయనీయ స్థితి అవుతుంది అని ఆయన నొక్కి వక్కాణించండి. అంటే భగవంతుడు అనుగ్రహించకపోతే ఎవ్వరు పూజ చేయరు. ఆ ప్రకారంగా వీరు అడిగిన వెంటనే మణివన్న నీ కిడక్క వేండాం తునువుడయ్య సెన్నాపులవనం పోహిన్నే, మేమందరం వెళ్ళిపోతున్నాము కనుక పైనాగ పాయ్ సురుట్టికొళ్ళు, ఆదిశేషుడు ఆ పైనాగ అంటే పైనాగం అంటే ఆదిశేషుడు, దాన్ని చాపలాగా చుట్టుకొని నువ్వు మాతో పాటు వచ్చేసి అని చెప్తాట. భగవంతుడు కూడా చాపలాగా చుట్టుకొని శంకలో పెట్టుకొని రా అని వెంటపడ్డాడని చెప్తారు. ఎప్పుడైతే ఆ పల్లవరాజు తన యొక్క తప్పును తెలుసుకొని మళ్ళీ ప్రాధేయపడి ఆ సమయంలో ఇప్పుడు భగవంతుడు నువ్వు చెప్పావు నేను వచ్చేసాను అని మళ్ళీ భగవంతుడికి చెప్పాలి కదా, మళ్ళీ రమ్మనాలి కదా, నువ్వు అదే చోటికి వెళ్ళమని చెప్పాలి కదా. అప్పుడు కూడా కణికಣ್ಣన్ పోక్కొழிందాన్ కామరుభూం మణివన్న నీ కిడక్క వేండుం, స్వామి కణికಣ್ಣన్ పోవటం లేదు, అందువల్ల నువ్వు అదే ప్రదేశానికి వెళ్ళి తీరాలి, నీ కిడక్క వేండం. అలాగే తుణివుడయ్య సెన్నాపులవనం పోక్కొழிందాం నీయం పైనాగపాయ్ పడుతుక్కొள், నువ్వు మళ్ళీ కూడా ఆ ఆదిశేషుని చాపలా చుట్టుకున్నాదా నువ్వు అలాగే పడుకో అని ఇలా ప్రార్థించారట. ఒక చిన్న విషయం ఏమిటంటే ఎప్పుడు కూడా ఇది కుడి చేయి, ఆ కుడి చేతిని ఇలా పడుకుంటారు కదా, అక్కడ ఎడమ చేతితో పడుకున్నట్టు ఒక ఐతిహ్యం ఉంది. ఎందుకంటే ఆ సమయంలో ఆయన తెలియటం లేట, భక్తుడు చెప్పిన మాటను వినాలి అనే ఉద్దేశంతో ఇలా ఎడమవైపు పడుకున్నట్టు ఒక ఐతిహ్యం ఉంది. ఈ ప్రకారంగా భక్తుడి యొక్క మాటను మన్నించి అంగీకరించి భగవంతుడు అలా ఆచరించాడు గనక వారికి సొన్నవన్నం శైద పెరుమాళ్ యథోక్తకారి అని చెప్పి భగవద్భక్తి మతాం యథోక్తకారి అనే వేదాంత దేశికుల వారు ఒక స్తోత్రంలో భగవద్భక్తి కల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మాటను భగవంతుడు ఎల్లప్పుడూ కూడా వింటాడు అనేదానికి నిదర్శనం ఈ స్వామియే అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే మనకు కుంభకోణంలో సారంగ స్వామి ఈయన అనుగ్రహించాడు అని అంటారు. ఎలా అనుగ్రహించారు? మంచి మాట. కుంభకోణం అది సకల దేవాలయాలకు నిలయం, అంటే చాలా విశిష్టమైనటువంటి ప్రదేశం. తమిళనాడు దేశంలో ఉన్నది, కావేరీ నదీ తీరంలోనే ఉన్నది. అక్కడ ఆరావముదాళ్వాన్
మనం ముందే చెప్పుకున్న ఆరాముద స్వామి అని పేరు. వారి సందర్భంలో ఒకసారి తిరుమణిషి ఆళ్వార్లు కణిక్కన్న వీళ్ళిద్దరూ కూడా ఆ భగవంతుని సేవించడానికి వచ్చారట. వచ్చినప్పుడు భాగవతులందరూ కూడా అక్కడ అందరూ గుమిగూడారట. గుమిగూడి అంత ప్రబంధాలు వేదాలు చెప్తూ ఉన్నారట. ఈ భగవంతుడికి ఎవర్రా ఈ తిరుమణిషి ఆళ్వార్లు కణిక్కన్న ఎంత భగవంతుడే ఆ మాట ఎవడని చెప్పి అలా తొంగి చూశాట. అంటే భగవంతుడు ఆ ఆదిశేషుని పైన పవళించిన స్వామి తన యొక్క తలను అలా ఇచ్చేసి అతన్ని అలా చూస్తున్నాట. చూసిన తర్వాత మళ్ళీ స్వామి తిరుమణిషి ఆళ్వారు చూసి అయ్యో స్వామి అని చెప్పి అలా ఇచ్చేశారు. అందువల్ల ఉత్థానశాయి అని పేరు. మీరు దర్శించుకుంటే కూడా భగవంతుడు ఆ ప్రకారంగానే అక్కడ ఉత్థానశాయిగా అక్కడ వేంచేసి ఉంటాడు. కనుక మనకు భక్తి ఉన్న చోట భగవంతుడు అనుగ్రహిస్తాడు అనే దానికి ఈ తిరుమణిషి ఆళ్వార్ల యొక్క చరిత్ర జీవితమే మనకు చాలా పెద్ద నిదర్శనంగా కూడా ఉంటుంది. ఆయన ప్రబంధంలోని పాసురాలు విశేషాలు ఉంటాయి కదా, అది కొంచెం చెప్తారు. ఇప్పుడు నాన్ముఖన్ తిరువందాది, ఈ నాన్ముఖన్ తిరువందాదిలో మొట్టమొదటగా వారు భగవంతుడెవరు, అంటే పరబ్రహ్మ స్వరూపుడు, అలాగే బ్రహ్మదేవుడెవరు, శంకరుడెవరు చెప్తూ వారు ప్రారంభించినటువంటి పాసురం నాన్ముహనై నారాయణన్ పడైత్తాన్ నాన్ముహనం తాన్ముఖమాయ్ శంకరனைத்தான் படைத்தான் யான்முகமாய் அந்தாதி மேலிட்டு அறிவித்தேன் ஆள் பொருளை సిందామల్ కొల్మెనీర్ తేందు అని తిరుమణిషి ఆళ్వార్లు సమస్త విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అంతటినీ కూడా ఈ నాన్ముఖన్ తిరువందాదిలో చెప్పారు. అంటే పరమ పురుషుడు ఎవరు అంటే శ్రీమన్నారాయణ, పురుషోత్తముడు ఎవరు శ్రీమన్నారాయణ. అంటే ఆ స్వామివారి యొక్క బిడ్డ ఇతడు చతుర్ముఖ బ్రహ్మ. నాన్ముహనై నారాయణన్ పడైత్తాన్ అంటే చతుర్ముఖ బ్రహ్మను నారాయణుడు సృష్టించాడు. నాన్ముఖమున్ తాన్ముఖమాయ్ శంకరனைத்தான் పడైత్తాన్ అన్నారు. ఆ చతుర్ముఖ బ్రహ్మ శంకరుణ్ణి ఆయన పుట్టించాడు. ఇది శాస్త్రంలో ఉన్నది. అంటే వీళ్ళిద్దరూ కూడా భగవంతుని ద్వారా జన్మించిన వాళ్ళు కనుక వాడు అంటే భగవంతుడే వాళ్ళని అనుగ్రహించాడని చెప్పి కయితి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాన్ తవాంగే సంభూతో తస్మాత్ కేశవనామవాన్ అని భగవంతుడికి కేశవ అని పేరు, కా అని బ్రహ్మదేవుడికి పేరు, షా అని శివుడికి పేరు. వీళ్ళిద్దరూ కూడా భగవంతుని ద్వారానే జన్మించారని చెప్పి ఇక్కడ ముఖ్యంగా ఆ చతుర్ముఖేశ్వరముఖై పుత్రపౌత్రాదిశారిణి అన్న చోట చతుర్ముఖ బ్రహ్మను సృష్టిస్తే ఆ చతుర్ముఖ బ్రహ్మణ శంకరుని సృష్టించాడు. ఇలా వీళ్ళందరూ కూడా నారాయణ పరంపర అని చెప్పి ఈ పాసురాల ద్వారా కాణలురుహిన్నేన్ కల్లరివి ముత్తుదిర ఓణ విழவில் ఒలియదిర పేణి మరువేంగడవా ఎన్నుళ్ళం పుహుందాయ్ తిరువేంగడ మదనై చెంద్రు అని కూడా అంటే ఈ తిరుమల క్షేత్రాన్ని కూడా వర్ణించారు. కాణలురుహిన్నేన్ కల్లరివి ముత్తుదిర ఓణ విழவில் ఒలియద. శ్రవణ నక్షత్రం నాడు తిరుమల కొండల్లో ముత్యాలు రాలుతాయట. ఆ ముత్యాలే భగవంతుడికి అక్కడ హారాలుగా మారి పందిరిగా కూడా ముత్యాల పందిరి వాహనం అని తిరుమణిషి ఆళ్వార్ల యొక్క భావన అండి. అంత చక్కగా ఈ ఆళ్వార్లు ఆ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని చిదచిత్ విశిష్టం బ్రహ్మ ఏకమేవ తత్వం, అతడు పురుషోత్తముడు ఒక్కడే పరతత్వము, మిగతా వాళ్ళందరూ కూడా అతని యొక్క శరీరభూతులు, అంశభూతులు అని శేషభూతులు అని అంతా కూడా వీరు తన యొక్క పాసురాలను చెప్తూ అంటే నాన్ముఖనై నారాయణం పడైత్తాన్ అని ప్రారంభించి 96 పాసురాలే వారు రాశారు. అందరూ 100 పాసురాలు రాశారు, కానీ వీరు 96 పాసురాలే. 96 పాసురాలు వెంకటేశ్వర స్వామి గురించి ఎన్ని పాసురాలు? దాదాపు ఒక 20 పాసురాలు అక్కడ వెంకటేశ్వర స్వామి వారి గురించి ఉన్నది. కాణలురుహిన్నేన్ అనేటువంటి పాసురం మలయాల్ కొడగవిత్తు మావాయి పిడందు శిలయాల్ మరామర మేషత్తు కొలయానే పోర్కోడు చిత్తనవం పూంకురుందం సాయిత్తనవం కార్కోడు పత్తియాన్ కై అని చెప్పి కూడా ఆ తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, శ్రీవైకుంఠాధిపతి ఆయనే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తట అన్న రీతిగా వారే ఇక్కడ వచ్చి చేరారు.
ఈ తిరుమల క్షేత్రమంతా కూడా పరమ పవిత్రమైనది, తిరుమల కొండంతా కూడా పవిత్రమైనది. ఆ తిరుమల కొండలో వాసం చేయడం కూడా మన యొక్క భాగ్య విశేషమే అని చెప్పి వీరు ఈ ప్రకారంగా పలు పాసురాలలో స్వామివారిని కూడా వర్ణించారు. క్షేత్ర వైభవాన్ని కూడా వారు తెలియజేశారు. అంటే ఎల్లప్పుడూ కూడా ఏన్నేనిడిమై ఇழுந்தேன் பிறப்பிடும்பை ஆன்னேன் அமரர் கமராமை ఆన్నేన్ కడనాడం మన్నాడం కైవిట్టి మేల ఇడనాడు కాణయిని అని చెప్పి స్వామి ఇంతవరకు కూడా నీ గురించి తెలుసుకోలేకపోయా, ఇని అరిందే ఇంకా తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నానంటే ఇంతవరకు యోగాభ్యాసంలో ఉన్నా, అదే ప్రకారం ఒక రూపాన్ని నేను అనుకుంటూ ధ్యానం చేసేవాడిని. కానీ ఇప్పుడు ఆ రూపం ఎలా ఉంటుంది అంటే సకల కళ్యాణ గుణ విశిష్టంగా రూపం ఉంటుంది. దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుంది, పంచాయత విశిష్టుడుగా భగవంతుడు ఉంటాడు. అందువల్ల స్వరూప రూప గుణ విభవాదులంతా కూడా నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇని అరిందేన్ ఈశర్కం నాన్ముహర్కం దైవం. భగవంతుడు ఎవరు అంటే బ్రహ్మదేవుడికి అలే పరమశివుడికి అందరికీ కూడా అధినాయకుడు నీవే. ఈశర్కం నాన్ముహర్కం దైవం ఇని అరిందేన్ ఎంబెరుమాన్ ఉన్నై. మీరు చెప్పారు మీరే, నువ్వే ఎంబెరుమాన్. ఎంపెరుమాన్ అంటే మా దైవం. ఇని అరిందేన్ ఈశర్కం నాన్ముహర్కం దైవం ఇని అరిందేన్ ఎంబెరుమాన్ ఉన్నై. ఇని అరిందేన్ ఇంకా తెలుసుకుంటున్నా ఏం చెప్తే, కారణం నీవే కారణం. కత్తవైని కర్పవైని నర్కిరిసై నారణన్ని నన్గు అరిందేన్నా. స్వామి కారణావస్థ కార్యావస్థ, స్థూలావస్థ సూక్ష్మావస్థ, అవ్యక్తంగా ఉన్నటువంటి నీవు వ్యక్తమవుతున్నావు స్వామి. అంటే ఇదంతా కూడా నీ యొక్క లీలే స్వామి. ఎవరికి కనిపించినటువంటి నీవు అంటే మనసా వాచ కర్మణ వాంగ్ మనసాతీయుడు నీవు ఈనాడు లోకంలో రామకృష్ణాది అవతారాన్ని స్వీకరించి సకల మనుజలకు గోచరుడయ్యావు కదా, ఇంతకన్నా ఏం కావాలి అని చెప్పి నాన్ముఖం తిరువందాదేనే ప్రబంధంలో పరతత్వం ఆ శ్రీమన్నారాయణుడు అని తెలియజేశారు. అలాగే మరొక ప్రబంధం మనం అది తిరుచ్చంద విరుత్తం అని పేరండి. ఎంత అద్భుతం అంటే, తిరుచ్చందం అంటే ఛందస్సు, మనకొచ్చి తెలుగులో ఉత్పలమాల. అదే ప్రకారంగా ఒక అద్భుతమైనటువంటి ఒక వృత్తంలో పాసురాలను రచించారు. అది హృదయంగా ఉంటుంది, మనోజ్ఞంగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది, శ్రవణపేయంగా ఉంటుంది. దాన్ని చదువుతూ ఉంటే అది చాలా కఠినం, కానీ అందులో అన్నీ చెప్పేశారు. అది దాంట్లో ఏం చెప్తారంటే, ఆ పాసురాన్ని చదువుతాను, అది మొత్తం 120 పాసురాలండి. 120 పాసురాల్లో భగవంతుణ్ణి అన్ని చోట్ల కూడా సంబోధిస్తూ పూనిలాయ ఐందుమాయ్ పునర్కనిన్న నాన్గుమాయ్ తీనిలాయ మున్రుమాయ్ శిరందగాలి రెండుమాయ్ మీనిలాయ దున్నుమాయి వేరు వేరు ధన్మయాయ్ నీనిలాయ వಣ್ణ నిన్న యార్నినైక్కవల్లరే. ఒక పాట అండి. అంటే పంచభూతాలంతా కూడా భగవంతు సృష్టే కదా. బ్రహ్మ విదాప్నోతి పరం తదేశ. వేదం ఏం చెప్తుంది, అన్నిటికీ కూడా నీవే స్వామి కారణభూతుడు. పూనిలాయ్ ఐందుమాయ్ పునర్కన్న నాన్గుమాయ్ అని ఆ పాసురాలు చాలా బాగుంటాయి. అందులోనే ఆది దైవం నీవే. ఆదియాన వానవర్కుం అండమాయ అప్పురత్ ఆదియాన వానవర్కుం ఆదియాన ఆదిని అని ఆది 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 అదే నువ్వు. అదే ప్రకారంగా అష్టాక్షర వైభవాన్ని చెప్తారు. అంటే 8 అక్షరాలతో కూడా అష్టాక్షర మహామంత్రం. ఎట్టు మెట్టు మెట్టుమాయ్ ஒரு ஏழு மேழுமாய் எட்டு முன்னு முன்னுமாகி நின்ன ஆதிதேவனே எட்டினாய பேதமோடு இறைஞ்சனின் இதன் பெயர் ఎట్టెழுత్తు మోదువాர்கள் వల్లర్ వాణమాడవే. 8 எழுత్తు ఓదువాர்கள் అంటే ఎవరైతే 8 అక్షరాలతో కూడినటువంటి అష్టాక్షర మహామంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి ఇక జీవితం అంటే మోక్షమే. అది అంటే అపునరావృత్తి, ఈ సంసారంలో వాడు రారని చెప్తారు. అంతకన్నా కూడా మనం ఇంతకుముందు శారంగపాణి చెప్పుకున్నాము. ఒక మాట చెప్తారు, நடந்தகால்கள் நொந்தவோ நடுங்க ஞானமே நமாய் இடந்தமை குலுங்கவோ விலங்குமால் வரைச்சுரம் கடந்த கால் பரந்த காவிரி கரை குடந்தையுள் கிடந்தவார் எழுந்திருந்து பேசுவாழி కేశనే. స్వామి నా కోసం నడిచి రావద్దు స్వామి, నీ కాళ్ళు నొప్పి పుడతాయి.
నడంద కాలుகள் నొందవో అంటే నడిచి వస్తే నీ కాలు నొప్పి పుడుతుంది కదా, అందువల్ల కిడందవారు ఎందరిందు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ భంగిమలో ఉన్నావో అలాగే ఉండి నీవు నాతో మాట్లాడితే చాలు, నా కోసం నీవు రావద్దు స్వామి. అప్పుడేదో అక్కడ జరిగింది, ఆయన మాట విన్నాడు, మళ్ళీ నువ్వు వస్తే మళ్ళీ జనాలంతా ఏమనుకుంటారు స్వామి అని చెప్పి ఇలా చాలా పాసురాలలో ఈ పరతత్వం అనేది ఆ పరబ్రహ్మ శ్రీమన్నారాయణుని చెప్పి మనమందరం కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భగవంతుణ్ణి మనం సేవించుకుంటాం. సేవించుకునే సందర్భంలో ఏం కోరాలి? మనం ఏదేదో కోరుకుంటాం, కానీ అదంతా కోరకూడదని చెప్పేసి మనకు మరణించే సందర్భంలో భగవత్ స్మృతి ఉండాలని శాస్త్రం ఒకటి ఉంది. ఆ భగవత్ స్మృతి లేకపోతే ఏ స్మృతితో ఉంటామో తరువాతి జన్మ అదే ప్రకారంగా పుడతామని చెప్పేసి. కానీ ఒక ఆళ్వారుల యొక్క వీరి చరిత్రలో స్వామి ఒక్క విషయం నేను నిన్ను అడుగుతాను, నా యొక్క ప్రార్థన ఏమిటంటే ఎల్లప్పుడూ నేను నిన్ను స్మరించేటట్లు నీవు అనుకో అని చెప్పేసి. ఎంత అద్భుతం చూడండి. అంటే నీ యొక్క ఆజ్ఞ లేకుండా, నీ యొక్క అనుమతి లేకుండా, నీ యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా కదలదు. అటువంటప్పుడు నిన్ను ఎల్లప్పుడూ తలిచేటట్లు, నిన్ను స్మరించేటట్లు నీవే అనుకోవాలి, నీవే అనుగ్రహించాలి. అది అద్భుతమైన పాసురం. ఇరందురైప్పదుండు వాళి ఏమనీర్ నిరత్తమా వరంతరం తిరుక్కురుప్పిల్ వైத்ததாகி மன்னுசீர் பறந்து சிந்தை ஒன்றி நின்ன பாத பங்கயம் నిరంతరం నినైప్పదాగ నీ నినైక్క వేండుమే. స్వామి, పరందు చిందై ఒండ్రి నిన్నే, నీ యొక్క పాదపద్మములు ఎంత వెలకట్టలేనివి, అమూల్యం. అటువంటి నిన్న పాదపంగయం, నీ యొక్క పాదపద్మాలను నిరంతరం నినైప్పదాగా ఎల్లప్పుడూ కూడా సర్వదే సర్వకాల సర్వావస్థల ఎందు కూడా నినైప్పదాగా స్మరించేటట్లు నీ నినైక్క భగవంతుడికే పెట్టేశాను. నువ్వు అనుకోవాలి. చల్ల ప్రపంచే నువ్వే. నా దగ్గర ఏం లేదు, నేను ఒకవేళ మర్చిపోయినా కూడా నీవే స్మరింప చేయాలి అని చెప్పి భగవంతుణ్ణి అలా కోరుకుంటూ చివరగా ఈ ప్రకారంగా ఎన్నో విషయాల్లో చాలా దివ్య దేశాలంతా కూడా వీళ్ళు ఆళ్వారుల యొక్క మంగళాశాసనం ఉంటుంది చూడండి. ఆ మంగళాశాసనం చేసే సందర్భంలో పలువురు దేవుళ్ళను కూడా అచ్చటచ్చరమున మన వెంకటేశ్వర స్వామిని, అదే ప్రకారం శ్రీరంగం స్వామిని అరంగనే తరంగనీర్ కలంగ అన్నుకున్నసు మరంగళదేయ మానులం కులుంగ మాసుణం సులాయ్ ఇరంజని కడైందపోడు. ఈ ప్రకారంగా దాదాపు ఒక 10-15 ఆ దేవతామూర్తులను కూడా వీరు స్తోత్రం చేశారు తమ యొక్క ప్రబంధాల్లో. మనకు ఇది తిరుచ్చంద విరుత్తం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రబంధం అన్నమాట. ఎన్ని అంటే విశిష్టాద్వైత సిద్ధాంతాలు అన్నీ అందులో ఉన్నాయి. మనం కొత్తగా వెతకాల్సిన పని లేదు. ఆ పాసురాల్ని భగవంతుడే స్వామి. కొంతమంది అడిగారట, నీవే నా శ్రీమన్నారాయణ అంటున్నావు, మళ్ళీ నీవు రాముడిగా పుడతావు, మళ్ళీ కృష్ణుడిగా, ఏంది స్వామి నేను రాముడు అనాలా కృష్ణుడు అనాలా ఏం చెప్పాలి? అప్పుడు ఆళ్వార్లు ఏకమూర్తి మూర్తి 4 మూర్తి నన్మశేర్ పోగమూర్తి పుణ్యத்தின் மூர்த்தி எண்ணில் மூர்த்தியாய் நாகமூர்த்தி சயனமாய் நலங்கடல் கிடந்து மேல் ఆగమూర్తియాయ వన్నం ఎన్గులాది దేవనే. ఒకే స్వరూపం, పలు విధాలుగా అజాయమానో బహుధా విజాయతే. భగవంతుడు అతడు పుట్టడు, కానీ అతడే బహుధా అజాయమాన్ విస్తరించుకున్నాడు. అందువల్ల ఇదంతా కూడా ఆయనది యొక్క విస్తారమే అని చెప్పి ఆళ్వార్లు నువ్వు ఏకమూర్తే, అందులో సందేహం లేదు, కానీ పలుమూర్తులుగా నీవు అన్ని చోట్ల అవతరిస్తున్నావు కదా. అందువల్ల ఆయన జగద్ రక్షణ కొరకు ఇలా చేస్తున్నాడనే మాత్రం ఇలా ఈ ప్రకారంగా తిరుమణి ఆళ్వార్లు తమ యొక్క దివ్య ప్రబంధముల ద్వారా సమస్తమైనటువంటి భేద విషయాలంతా కూడా అక్కడ చొప్పించి అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధాన్ని కూడా మనకు అనుగ్రహింపజేశారు. చాలా బాగా ఆయన జన్మ విశేషాలన్నీ గురించి చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ.